హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఫుల్ జోష్లో అయితే ఉన్నాయి. 916 పాయింట్స్తో నిఫ్టీ క్లోజ్ అయింది అండ్ 1787 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అండ్ 3000 పాయింట్స్ రేంజ్లో 2975. అఫ్ కోర్స్ హై అయితే ఒక రేంజ్లో ఉన్నప్పుడు 3000 ప్లస్ కూడా వెళ్ళుండే. అండ్ మిడ్ నిఫ్టీ కూడా 516 పాయింట్స్ అయితే పెరిగింది. అండ్ ఇక్కడ మనకి విక్స్ వచ్చి 14.98%, ఆల్మోస్ట్ 15% అయితే విక్స్ అయితే మనకి చేంజ్ అవ్వడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆల్మోస్ట్ ప్రీవియస్గా 22.8 ఉంటే ఏదైతే మనకి వార్ టెన్షన్స్ ఇవన్నిటి మూలన ఆల్మోస్ట్ 12 నుంచి అరౌండ్ 22.8 వరకు వెళ్ళింది. సో ఈరోజు అయితే 3 పాయింట్స్ తగ్గి 18లో సెటిల్ అయితే అయ్యింది. సో ఇంకొంచెం సెటిల్ అయ్యి 16 లోపల వస్తే కనుక ఆప్షన్ బయర్స్కి అయితే కొంచెం బెటర్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఇంకా క్యాండిల్ గురించి అయితే చెప్పుకోకలేదు, చాలా సాలిడ్ క్యాండిల్. ఎప్పుడైతే మనకి ఇలాంటి సాలిడ్ క్యాండిల్ వచ్చిందో నెక్స్ట్ డే ఆబ్వియస్లీ ఒక గ్యాప్ డౌను అండ్ ఇలాంటి క్యాండిల్ కొంచెం రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది, కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్ రావడానికి. సో రేపటికైతే మనకి నెక్స్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏది అంటే కనుక ఈ లెవెల్ ఏదైతే 24,997 ఆర్ 25,000 రౌండ్ నెంబర్ విచ్ ఇస్ సైకలాజికల్ లెవెల్. సో రేపు ఒక సింపుల్ థింగ్ ఏంటంటే రేపు మార్నింగ్ కనుక ఫస్ట్ 15 మినిట్స్లో 25,000 కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక వెయిట్ ఫర్ ద డిప్. సో 25,000 వచ్చేసి మనకి విల్ యాక్ట్ యాజ్ అ కంప్లీట్ సపోర్ట్. సో అక్కడ నుంచి కూడా మనకి అప్ సైడ్ మూవ్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంటిల్ 250 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మేబీ నాట్ ఈవెన్ 1 డేలో కాకపోయినా 1-2 డేస్లో ఈ రేంజ్ రావచ్చు. ఆర్ ఎల్స్ ప్రిపేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యాండిల్. ఓకే, సో ఒకేసారి 250 కూడా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది చూడండి, ఏదైతే మనకి డౌన్ సైడ్ వచ్చిందో 21,750 నుంచి కూడా కంప్లీట్గా పైకి వెళ్ళడము అండ్ ఏదైతే ఒక రేంజ్ బౌండ్ రావడము అండ్ వార్ సిచ్యువేషను మళ్ళీ గ్యాప్ డౌన్ అవడము 24,000 నుంచి మళ్ళీ అగైన్ 25,000కి. సో మార్కెట్ అనేది ఎంత డైనమిక్గా, ఎంత అసలు ప్రిడిక్షన్ చేయడానికి కూడా వీలు లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే దాంతోపాటు పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ ర్యాలీకి మనకి రీజన్ ఆల్రెడీ చాలామంది తెలిసిందే. చైనా యుఎస్ మధ్యలో ఉన్నటువంటి డీల్ ఏదైతే ఉందో అది మనకి టారిఫ్ వార్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఎండింగ్కి రావడానికి ఇద్దరు కూడా ఒక చర్చలు కొంచెం ఓకేగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో దట్స్ అ రీజన్ అన్ని మార్కెట్స్ కూడా ఇలానే ఉన్నాయి. సో రేపటికైతే 25,000 దగ్గర మనకి బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందా, అదర్వైజ్ ఇక్కడ నుంచి మనకి ఒక తీసుకుంటుందా యూటర్న్ అనేది మనం చూడాలి. సో అది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 25 దగ్గరే మొత్తం గేమ్ అంతా రేపటికైతే ఉంటుంది మనకి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక క్లారిటీ, ఎందుకంటే మనకు ఒక జోన్స్ అనేవి మార్క్ చేసుకున్నాం కాబట్టి ప్రీవియస్గా వచ్చేసి మనకి ఏదైతే మనకి సపోర్ట్ జోన్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఓకే ప్రీవియస్గా ఉన్నటువంటిది ఈ జోన్ అనమాట. ఓకే, ఎగ్జాక్ట్గా కాకపోయినా అంటే ఎగ్జాక్ట్గా ఈ లైన్ కాకపోయినా మన ఈ జోన్స్ అయితే మనం మార్క్ చేసుకున్నాము. ప్రీవియస్లీ కూడా ఇదే జోన్ దగ్గర నుంచి సప్లై తీసుకుంది. సో ఇది బ్రేక్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా మనకి 53,500 ఇట్లా కిందకి రావడానికి ఉండేది. బట్ అగైన్ మంచి గ్యాప్ అప్తో మంచి సాలిడ్ క్యాండిల్తో పైకి అయితే వచ్చేసింది. సో ఎక్కడైతే దీనికి 25,000 మనకి లెవెల్ ఒకటి కనిపిస్తూ ఉందో సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి లెవెల్ కనిపిస్తుంది అంటే కనుక 55,500. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 55,382. సో ఒక 120-130 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి 55,500లో కూర్చుంటే కనుక మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 56 అంటే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి ఇది ఆల్ టైమ్ హైగా ఉంది. సో ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓఏ కూడా మనకి ఫేవర్గానే ఉంది. లెట్స్ సీ దట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము ఒకసారి. అలాగే ఇంట్రాడేలో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీలోకి వచ్చేసరికి 25,000 వచ్చేసి మనకి కంప్లీట్గా అప్ సైడ్ వరకు కూడా జోన్గా కనిపిస్తుంది.
అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 24,850గా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 920, జస్ట్ ఒక 180 పాయింట్స్ వచ్చినా సరే ఈ లెవెల్ అయితే మనకు బ్రేక్ అవుతుంది. సో ఈ లెవెల్ 915 to 930 మధ్యలో కనుక బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అగైన్ ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టు 25,000 అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్. సో ఇక్కడ కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అండ్ అలాగే డేటా కూడా ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూసి దాన్ని బట్టి మాత్రమే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఇక్కడ నుంచి ఒక చిన్న ఫేక్ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ అగైన్ ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఇక్కడ మనం చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ స్టాప్ లాస్ కూడా ఇమీడియట్గా ప్లేస్ చేసుకోవడం అనేది ఈ లెవెల్లో చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కూడా మనకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంది అనుకుంటే కనుక మనం ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,108, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 25,203, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,310గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ అరౌండ్ ఒక 70-80 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా మనం ఇక్కడ సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది 24,850 లెవెల్స్లో. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ లైక్ ఏదైనా మనకి ఆల్రెడీ ఏదైతే సో ఆర్మీ హెడ్స్ది మీటింగ్ వచ్చేసి ఇంకా అప్డేట్స్ అయ్యేది ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే కూడా అది కూడా పడడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో రేపైతే కొంచెం ట్రికీ డే అని చెప్పొచ్చు. సో ఏదైతే చైనా ఇది ఉందో అది ఇంటర్నేషనల్ న్యూస్, మనకి నేషనల్ వైజ్గా ఏదైతే ఉందో పాకిస్తాన్తో వార్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేషనల్. సో దాని మీద ఎక్కువ మనం సెంటిమెంట్ కూడా మనకి ఆధారపడైతే ఉంటుంది. సో రేపు అయితే కనుక ఈ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం లెవెల్స్తో ప్రిపేర్డ్గా ఉంటే కనుక ఇంట్రాడేలో మనకి బెటర్గా ఉంటుంది. సో ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయింది సాలిడ్గా అండ్ వాల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే కనుక 24,758 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,632, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,515గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇక్కడ మనకి 55,523 ఈ లెవెల్స్లో మనకి ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే డౌన్ సైడ్ కూడా మనకి ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూడొచ్చు. మనకి ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత సెల్ ఆఫ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే అప్ సైడ్ కూడా ఈ లెవెల్కి వచ్చిన ప్రతిసారి కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడానికి కూడా మనం ప్రీవియస్గా చూడొచ్చు ప్రైస్ యాక్షన్ హిస్టారికల్గా. సో 55,523 కూడా మనకి బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ అనేది 55,722, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,948 అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,199గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అరౌండ్ ఒక 150-200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే 200 వచ్చేసి బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ టుమారో అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కనుక ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయితే కనుక మనం షార్టింగ్కి వెళ్ళొచ్చు. మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. 54,995 అనేది ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,736, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,470గా అయితే మనకి లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి సేమ్ గ్యాప్ అప్ ఏదైతే సేమ్ ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 82,650 అంటే ఒక అరౌండ్ 250 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయితే మనకి ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 82,934, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 83,225, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 83,543, అలాగే డౌన్ సైడ్ అయితే 82,200 దగ్గర మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 81,987 అండ్ అలాగే 81,617, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,204గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఓఏ డేటా చూసిద్దాం. ఓఏ డేటా చూసే ముందు ఒకసారి బీటీసీ చూద్దాం. ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నది ఏదైతే అలర్ట్స్ అనేది వస్తున్నాయి, సో ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ కూడా చాలామంది గుర్తుందో లేదో ఓకే మళ్ళీ ఒకసారి అయితే నేను డ్రా చేస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ వచ్చింది అండ్ దీని 50% దీని రేంజ్ ఒక 10 ఉంటే కనుక మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చి 5 క్యాండిల్స్ అంటే 5 పాయింట్స్ తీసుకోవచ్చు అనేసి. సో ఇక్కడ 95,000 ఉంది. సో ఇక్కడ నుంచి అరౌండ్ 5,000 వరకు 1 lakh వరకు మనకి టార్గెట్ ఉంది. 5,000 టార్గెట్ అయితే
ఉంది అనేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే దీని తర్వాత నెక్స్ట్ 102, 104, అలాగే 106, 108, 110 వరకు కూడా మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో 5,000కి మించే ఇంకొక 1 lakh వరకు మనం టార్గెట్ అనుకుంటే కనుక దాని తర్వాత సెకండ్ థర్డ్ టార్గెట్ కూడా మించి పైకి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. సో దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే బిట్కాయిన్లో అలాగే క్రిప్టోలో కూడా ఉంటాయి. సో డెఫినెట్గా మిస్ అయితే కావద్దు. అండ్ దీంట్లో ఎట్లా ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మనకి క్రిప్టో ప్లేలిస్ట్ అని ఉంది. సో ఆ ప్లేలిస్ట్లో మొత్తం అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి, అలాగే మనీని ఎట్లా డిపాజిట్ చేయాలి, విత్డ్రా ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ప్లేలిస్ట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉంటాము, ఇక మీదట కంటిన్యూగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో అది చేసినప్పుడు మీకు క్లియర్గా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇంకొక స్పెషల్ అప్డేట్ ఏంటంటే కనుక మనందరికీ గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో గోల్డ్ వచ్చేసి కంప్లీట్గా మంచి కరెక్షన్ అయితే తీసుకునే దానికి రెడీగా అయితే ఉంది. సో 3,200ని ఎప్పటి నుంచో అయితే హోల్డ్ అయితే చేస్తూ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి సో డబల్ బాటమ్ తర్వాత ఇప్పుడు ట్రిపుల్ బాటమ్ కూడా మనకి ఫామ్ అయితే అవుతా ఉంది. సో దీని నుంచి కూడా ఒక చిన్న ఇలా వచ్చి 3280లో సేమ్ ఒక రెసిస్టెన్స్ కనుక ఫీల్ అయితే కనుక దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ మూవ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. 3,000 వరకు కూడా 3,000 అండ్ 2,960 వరకు కూడా గోల్డ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. వన్స్ 3280 కనుక రెసిస్టెన్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేసుకొని కిందకు వస్తే కనుక మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎవరైతే లాంగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఇది కూడా బెస్ట్ లెవెల్. సో ఇది మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఈ క్యాండిల్ హైని మనం ఎంట్రీగా తీసుకొని అండ్ టార్గెట్స్ వచ్చేసి 3280 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేంత వరకు మనం ట్రయల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకి ఒక రివర్సల్ ట్రేడ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయ్యింది చాలా మంచిగా అనుకుంటే కనుక నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి 3360 అలాగే 34 వరకు అయితే ఉంటాయి. సో ఇది బిట్కాయిన్ అండ్ గోల్డ్ గురించి అప్డేట్స్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీది మంత్లీ వచ్చేసి 77.568.7 అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే 8.39 అండ్ 7.61. ఇక్కడ మనం గమనించాల్సిన ట్రిక్కీ పార్ట్ ఏంటంటే ఇవాళ అంతా అరౌండ్ 1,800 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చినా సరే ఇంకా 7.61 అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే 7.61 అంటే ఎందుకు అన్నాను అంటే కనుక దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఓకే, 8 ఉంటే 1,800 పాయింట్స్ వెళ్ళినప్పుడు ఇది ఏకంగా కనీసం మినిమం 5 lakhకి ఆర్ 6 lakh అయినా రావాలి. బట్ ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 77.7 మాత్రమే ఉంది. సో ఒక 2.4% కాల్స్ ఎక్కువ ఉంటే ఒక 2.4 కాల్స్ తక్కువ అయితే ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము అప్ సైడ్ అయితే కనుక. సో ఇన్ కేస్ ఎవరైతే BTST సిఈ సైడ్ వాళ్ళు ఉన్నారో మార్నింగ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన ఏదైతే స్ట్రాటజీ ప్రకారం సో వాళ్ళు చూసుకొని త్వరగా క్లోజ్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ ఏదైతే మనకి ఇప్పుడు అవుట్కమ్ ఏదైతే వస్తుందో ఇండియా పాకిస్తాన్ అఫీషియల్స్ అవుట్కమ్ మిలిటరీ అఫీషియల్స్ది, సో దాన్ని బట్టి కూడా కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి అలాగే యూటర్న్ తీసుకోవడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ మనకి ఇప్పుడు ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సింధూర్ అనే కూపన్ కోడ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీన్ని అయితే యూజ్ చేయండి. సో మీకు ఫ్లాట్ 20% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆర్మీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళతో పాటు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం సపోర్ట్గా ఉన్నాము. సో వాళ్ళతో పాటు సెలబ్రేషన్స్లో కూడా మనం కూడా భాగం అవుతాం. సో వాళ్ళు ఎలా అయితే ప్రిసైజ్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉగ్రవాదుల స్థావరాల మీద ఎలా అయితే హిట్ చేశారో మనం కూడా ఇంట్రెస్ట్ కూడా అలాగే అంతే పర్ఫెక్ట్గా చేయడానికి అయితే ఎప్పుడు చేద్దాము. సో వాళ్ళు ఎంత డిసిప్లైన్డ్గా వార్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి వాళ్ళు ఎంత డిసిప్లైన్గా వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారో, సో మనం కూడా అంతే డిసిప్లైన్డ్గా ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో కూడా మనకి అలాంటి రిజల్ట్సే ఆపరేషన్ సింధూర్ లాంటి రిజల్ట్సే వస్తాయంటలో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఎవరైతే మనకి ఆల్రెడీ 1-2 months నుంచి ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరికీ తెలుసు. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రేడర్స్ ఫ్యామిలీలో భాగమైతే కండి అండ్ ఈ ఆఫర్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్ అండ్ జై భారత్.